స్వామి స్వామి చెప్పంటారా? దాంతో అయితే తర్వాత తీసుకోవాలి. అందరూ ఫీ తీసుకుని వెళ్ళండి ప్లీజ్. అఫీషియల్ పేర్లు డిజిగ్నేషన్స్ ప్రెస్ నోట్ ఇవ్వండి సార్. చెప్పింది అన్ని కలిపి అన్ని దొరికిన చూస్తాను. మిషన్ ఇదే ఉండదంటే అది చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు, కానీ మనకైతే బయట అలాగే పట్టణం సంబునిపేట నందలి మన రోష్ని శీతల్ అనే ఆయన ఇంటిని తనిఖీ చేయగా అక్కడ అక్రమ మద్యానికి కావలసిన ముడిసరుకైన 130 లీటర్ల స్పిరిట్, క్యాప్స్, తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ని కనుగొని సీజ్ చేయడం జరిగింది. తర్వాత సీజ్ చేసి స్వాధీనపరుచుకొని ఆ రోష్ని శీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్గా విచారించగా ఈయన ముఠా సభ్యులు అంటే ఇలాంటి స్పూరియస్ లిక్కర్ని సరఫరా చేసి తయారు చేసి సరఫరా అమలాపురం లాంటి ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యుల్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరంటే బర్రా అప్పారావు, సరఫరా చేసిన నురుకుర్తి శ్రీనివాసరావు, రుత్తుల శ్రీనివాస్ మరియు పిల్ల శ్రీనివాసుల్ని నేరస్తులుగా నిర్ధారించడం జరిగింది. వీరిలో కొంతమందిని అమలాపురంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ దాడుల్లో మన పాలకొల్లు సిఐ గారు, ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు ఏసీ గారు ప్రభుకుమార్ గారి వారి టీము, తర్వాత ఇక్కడ ఈఎస్టీఎఫ్ భీమవరం ప్రసాద్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి అందరూ ఈ దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో మనకి బయట నుంచి మనకి స్పిరిట్ తెప్పించుకుని ఆ స్పిరిట్ని కలర్స్, ఎసెన్స్ ఇవన్నీ కలిపి వాళ్ళు సారా మన దీని కింద బాటిల్స్లో నింపి అమ్మేటువంటి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు సీల్స్ అవి కూడా క్యాపింగ్ కోసం మిషన్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే ముఠ అక్కడ అమలాపురంలో కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. అక్కడ కూడా కేసులు బుక్ చేశారు. తప్పనిసరిగా ఈ 2 జిల్లాల